హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వినాయక చవితికి ముందు రోజు మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, పాలవెల్లి ఎలా కట్టాలి, స్వామివారికి పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను పాలవెల్లి అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. మనం పాలవెల్లికి కట్టాలి కదా, అందుకని అయితే ఈ పాలవెల్లిలు మనకి చాలానే దొరుకుతాయండి. కొంచెం సన్నగా ఉన్నవి, కొంచెం లావుగా ఉన్నవి, వెయిట్ ఎక్కువగా ఉన్నవి, అస్సలు వెయిట్ లేనివి చాలానే దొరుకుతాయి. కానీ స్ట్రాంగ్గా ఉండి తెచ్చుకుంటేనే మనం ఈ ఫ్రూట్స్ అన్నీ పెట్టేటప్పుడు అది కాస్తుందండి. అందుకని కొంచెం బరువుగా స్ట్రాంగ్గా ఉన్నది లాంటిది తెచ్చుకోండి. అయితే ఈ పాలవెల్లి మీరు పాతదైనా వాడొచ్చండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు పూజలో పెట్టింది కూడా ఇంట్లో ఉంచుకొని మీరు ఈ పాలవెల్లిని నెక్స్ట్ టైం పూజలో వాడుకోవచ్చు. నేను అలా వాడుకునేదేనండి ఇది. మీరు లేదంటే కొత్తదైనా సరే తెచ్చుకోవచ్చు. ఏది ఉన్నా సరే ముందుగా వాటర్తో క్లీన్ చేసేసాక ఇప్పుడు ఈ పాలవెల్లికి అంతా కూడా పసుపు రాసేసుకోవాలండి. పైన కింద ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పసుపునైతే రాసేసుకోవాలి. అయితే ఇది వుడ్ కదండి, అంత సాఫ్ట్గా అయితే ఉండదు. అందుకని మనం పసుపు రాసేటప్పుడు మన చేతికి అవి గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని ఇలాంటి బ్రష్ ఏమైనా ఉంటే మీరు ఆ బ్రష్తో పసుపుని అంతటిని కూడా రాసేసుకోండి. ఆ తర్వాత బియ్యం పిండి కుంకుమతో చక్కగా బొట్లు అయితే పెట్టేసుకోండి. వినాయక చవితికి ముందు రోజు ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. మీరు స్వామివారికి పాలవెల్లి కట్టేసుకోవచ్చు, అలాగే స్వామివారి పీఠం అది కూడా వేసేసుకోవచ్చు. అలాగే మనం ఇంటిని అంతటిని కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకోండి. మనకి ముందు రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి దానికన్నా ముందు రోజు అంటే బుధవారం కానీ గురువారాల్లో కానీ మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసేసుకొని పూజకు సంబంధించిన సామాగ్రి ఏమైనా కావాలంటే అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకోండి. ద్వారబంధానికి కూడా పసుపు రాసి కుంకుమ బియ్యం పిండి ముక్కులతో అందంగా అలంకరించేసుకోండి. అయితే ఈ ద్వారబంధం అలంకరణ శుక్రవారం సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చండి, లేదంటే శనివారం ఉదయం అయినా సరే చేసుకోవచ్చు. తర్వాత మీకు తులసి కోట ఉంటే తులసి కోటను కూడా ముందు రోజు మీరు అలంకరణ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా పూజా మందిరాన్ని కూడా మీరు సిద్ధం చేసేసుకోండి. ఎందుకంటే మనం స్వామివారికి పూజ చేయడానికి ముందుగా పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత మాత్రమే స్వామివారికి పూజ చేస్తాం కాబట్టి మనం పూజా మందిరాన్ని కూడా అలంకరించుకోవాలి. మనం స్వామివారికి ఉండ్రాళ్ళు అవి చేయాలి కాబట్టి, ప్రసాదాలన్నీ వండాలి కాబట్టి స్టవ్ను కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏవైనా క్లీన్ చేసుకోవాలంటే అవి కూడా ముందుగానే శుభ్రం చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మనం స్వామివారికి ఉదయాన్నే పూజ చేయాలి కాబట్టి అప్పుడు మనకి వీలు కాదు కాబట్టి ముందుగానే మీరు అవి వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం పూజలో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలవెల్లిని అయితే ఇలా అందంగా అలంకరించేసుకున్నానండి. ఇప్పుడు పళ్ళుని ఎలా కట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక వైట్ దారం ఒకటి తీసుకోవాలండి. అది కూడా కొత్త దారం తీసుకుంటేనే మంచిది. దాంతోపాటుగా ఒక సూది కూడా తీసుకోండి. కొంచెం పెద్ద సూదిని అయితే తీసుకోండి. ఇక్కడ నేను కొన్ని రకాల పళ్ళు అయితే తీసుకున్నానండి. ఏ పళ్ళు అయినా సరే తీసుకోవచ్చు. ఇలా పళ్ళుకి కాడలు ఉంటాయండి. ఆ కాడకి మనం తీసుకున్న దారం కట్టేసి ఎంత పొడుగు కావాలో దాన్ని బట్టి దారం ఉంచుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ కొంచెం అందంగా అలంకరించుకోవడం కోసమని ఈ పళ్ళుకే ఇక్కడ థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా, అవి అయితే పెడుతున్నానండి. మీకు నచ్చింది అని అనుకుంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా పళ్ళు ఒకటి పాలవెల్లికి కట్టినా సరిపోతుంది. అయితే కాడలు ఉన్న పళ్ళుని మనం ఈజీగా కట్టేస్తామండి. మరి కాడలు లేనివి ఏం చేయాలి, వాటిని ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చెప్తాను. దానికోసం ఇక్కడ నేను ఒక టూత్ పిక్ తీసుకున్నానండి. ఇలాంటి చిన్న చిన్న టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకోండి. ఇప్పుడు కాడలు లేని పళ్ళు ఉంటాయి కదండి, కాడ ఎక్కడైతే విరిగిందో ఆ ప్లేస్లోని కరెక్ట్గా ఈ టూత్ పిక్ని అయితే గుచ్చేయండి. టైట్గా ఉన్నంత వరకు గుచ్చేసి మిగిలిన పెద్దగా ఉన్న పుల్లనైతే విరిచేసుకోండి. చాలా గట్టిగా ఉంటుందండి. దానికి ఉన్న కాడ కన్నా ఇదే స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇలా ఈజీగా ఈ పుల్లకి తాడునైతే కట్టేసుకొని దీనికి మీరు ఏవైనా పువ్వులతో అది అలంకరించుకోవాలనుకుంటే అలంకరించుకోవచ్చు. అయితే ఈ పళ్ళుని పాలవెల్లికి ఎందుకు కడతామనంటే స్వామివారికి ఇలా వేలాడుతున్న పళ్ళుని తెంపుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే మనం స్వామివారి పైన పాలవెల్లి కట్టి పాలవెల్లికి పళ్ళునన్నీ కూడా పెడతామండి. అలా తీసుకొని తింటే స్వామివారు చాలా సంతోషిస్తారండి. అందుకని పళ్ళు ఈ విధంగా కడతాము. అయితే ఈ పళ్ళు ఇన్నే కట్టాలని అయితే ఏమీ లేదండి, ఎన్నైనా సరే కట్టొచ్చు. మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కట్టొచ్చండి. దానిలో ముఖ్యంగా వెలంకాయ ఉంటే తప్పకుండా కట్టండి. ఇంకా మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మీరు స్వామివారికి శనగలతో ప్రసాదం చేయాలనుకుంటే ముందు రోజే శనగల్ని వాటర్లో నానబెట్టేసుకోండి. అలాగే విడిపువ్వులు ఏమైనా తెచ్చుకున్నట్లయితే వాటిని కూడా మాలలుగా కట్టి పక్కన పెట్టేసుకోండి. పూజ కోసం ముందుగా ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలనేది నేను ముందుగానే వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఏమైనా వస్తువు మర్చిపోయారేమో ఆ వీడియో చూస్తే మీకు ఆ వస్తువులు అనేవి గుర్తొస్తాయి.
ఇంక ఇక్కడ నేను పాలవెల్లికి కట్టాల్సిన పళ్ళన్నీ కూడా ఈ విధంగా కట్టేసుకున్నానండి. ఇంక తర్వాత మనం పాలవెల్లిని కూడా కట్టేసుకుందాం. పాలవెల్లికి కట్టడానికి ముందుగా ఇలాంటి తాడునైతే తీసుకోండి. ఈ తాడైతే గట్టిగా ఉంటుందండి. ఈ తాడు ఏ కిరాణా షాపుల్లో అయినా సరే ఉంటుంది. ప్రైస్ కూడా తక్కువే. ఇలాంటి ఒక తాడు తెచ్చుకుంటే మనం పాలవెల్లి కట్టడానికి బాగుంటుంది. అయితే నేను ఇక్కడ వెనకాతల ఒక తాడు, ఫ్రంట్న ఒక తాడు కడుతున్నానండి. అంటే నేను ఒక దానికి తగిలిస్తాను, దాన్ని బట్టి నేను కట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను పాలవెల్లిని ఎలా కట్టాలనేది ఒక పద్ధతిలో చూపిస్తున్నానండి. అయితే నేను ఇంతకు ముందే చాలా పద్ధతుల్లో నేను పాలవెల్లిని ఎలా కట్టాలనేది చూపించానండి. అన్నీ కూడా చాలా సింపుల్ పద్ధతుల్లోనే చూపించాను. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగా మీకు నచ్చుతాయి. ఇంకా స్వామివారికి పీఠం కూడా పెట్టుకోవాలి కదండి, అందుకని నేను ఇక్కడ ఈ పీటకి కూడా పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గులవి పెట్టేసుకొని అందంగా అలంకరించేసుకుంటున్నాను. ఈ విధంగా ముందే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇంకా తర్వాత స్వామివారి పీఠం ఎలా వేసుకోవాలి, నేను పాలవెల్లిని ఎలా కడతాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు స్వామివారికి పీఠాన్ని ఎక్కడ వేస్తారో ఆ ప్లేస్లో మీరు ఇలా కొద్దిగా గంగాజలం అలాగే గోమూత్రం వేసి మీరు మాప్ అయితే పెట్టేసుకోండి. ఇంక తర్వాత నా దగ్గర జేగూరు ఉందండి. మొన్న వినాయక చవితి కిట్ తెప్పించుకున్నాను చెప్పాను కదా, ఆ కిట్లోనే వస్తాయి. ఇది జేగూరు కొద్దిగా వాటర్లో కలిపి మనం రాస్తే చాలా నీట్గా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర జేగూరు లేకపోతే పసుపైన రాయవచ్చు. ఈ జేగూరు పైన ముగ్గు పెడితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలా మొత్తం చేత్తో రాసేసుకోవడమేనండి. ఇది ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే ముగ్గు అనేది చాలా వైట్గా కనిపిస్తుంది. తర్వాత మీరు ఏదైనా క్లాత్తో తుడిచేసినా సరే వెంటనే పోతుందండి. ఈ కలర్ అనేది మీ ఫ్లోర్కి ఏమాత్రం అంటుకోదు. ఈ విధంగా మీరు పసుపుతో కానీ జేగురుతో కానీ అలికి ముగ్గులైతే పెట్టేసుకోండి. ఇంక తర్వాత నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఒకటి తీసుకున్నానని మొన్న వీడియో అయితే పెట్టాను కదండి. ఇప్పుడు ఈ స్టాండే నేను పూజలో పెట్టుకొని ఈ స్టాండ్కి నేను పాలవెల్లి కూడా కడతాను. అది ఎలా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అన్ని విధాలుగా కూడా మీకు చూపించాలి కదా, అందుకని ముందు వీడియోస్లో మామూలుగా వాల్కి ఎలా కట్టుకోవాలని చూపించాను. ఇప్పుడైతే నేను తీసుకునే ఈ స్టాండ్ వినాయక చవితి పూజకు ఉపయోగపడుతుందా లేదనేది చూపిస్తాను. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఓన్లీ మామూలు పూజలకే కాదండి, వినాయక చవితి పూజకి పాలవెల్లి కట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు అన్నీ కూడా చూపిస్తాను. ముందుగా అయితే స్టాండ్ని ఫిక్స్ చేసేసుకోండి. ఈ స్టాండ్ ఫిక్సింగ్ కూడా నేను ముందు వీడియోలో చూపించాను. ఒకవేళ డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఇలాంటి హుక్ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. నేను ఇక్కడ దీనికి ఇలా పైపుకి పెట్టేసి నా దగ్గర ఉన్న పాలవెల్లి తాళ్ళు దీనికైతే ఇలా హ్యాంగ్ చేసేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి హుక్ లేకపోయినా సరే పైన ఇలా పైప్ ఇచ్చారు కదండి, ఆ పైపులోకి ఈ తాళ్ళు దూర్చేసి మనం పెట్టేసుకుంటే ఈ పాలవెల్లి అనేది అలానే ఉంటుందండి, ఏమాత్రం కూడా కదలదు, ఊడదు. ఇప్పుడు మనం ముందుగా కట్టుకున్న పళ్ళు ఉన్నాయి కదండి, పళ్ళన్నీ కూడా ఈ పాలవెల్లికి కట్టేసుకోవాలి. మనం పాలవెల్లి ఇలా హ్యాంగ్ చేయకుండా పళ్ళునైతే కట్టలేమండి. ఇలా హ్యాంగ్ చేసిన తర్వాతే మనం పళ్ళు ఎంత పొడుగు రావాలనేది మనం చూసుకొని కట్టుకుంటాము. అయితే అన్ని పళ్ళు ఒకే లెవెల్లో ఉండాలనేది ఏమీ లేదండి. ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా ఎలా అయినా సరే కట్టొచ్చు. ఈ విధంగా అన్నీ కట్టేసుకున్న తర్వాత నా దగ్గర ఈ తోరణం ఉందండి. దీన్ని కూడా నేను ఈ విధంగా పాలవెల్లికి పెట్టుకుంటున్నాను. ఇంక తర్వాత మీ దగ్గర పత్రులు అవి ఉంటాయి కదండి, మామిడి పత్రదిని అది ఈ పాలవెల్లి పైన మొత్తం అంతా కూడా వేసి మొత్తం అంతా కవర్ చేసేయాలి. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వుల దండలతో కలర్స్ లైటింగ్తో అది అందంగా అలంకరించుకోవచ్చండి. పాలవెల్లిని అయితే రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు స్వామివారికి పీఠాన్ని ఎలా వేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఇలా డెకరేషన్ పాలవెల్లి అయితే తీసుకున్నాను కదండి, ఇదైతే నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ముందర నేను అలంకరించుకొని పెట్టుకున్న పీఠాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఏదైనా కొత్త క్లాత్ ఉంటే వేసుకోండి, లేదంటే ఉతికిన క్లాత్ అయినా సరే వేసుకోవచ్చు. ఇంకా దీని ముందు నేను ఇంకొక పీట కూడా పెట్టుకొని క్లాత్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యాలన్నీ కూడా పెట్టాలి కదా, అందుకని నేను ఈ విధంగా 2 పీటలు పెట్టుకొని స్వామివారి పీఠాన్ని అయితే నేను సిద్ధం చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర అరటి చెట్లు కానీ చెరుకు గడలు కానీ ఉన్నట్లయితే పీఠానికి చెరువు వైపున పెట్టుకోండి. ఇప్పుడు మనం పాలవెల్లికి కట్టుకున్న పళ్ళు ఉన్నాయి కదండి, వీటన్నింటికి కూడా పసుపు కుంకుమతో కానీ చందనం కుంకుమతో కానీ బొట్లు అయితే పెట్టేసుకోండి. ఇంకా ఈ మొక్కజొన్న పొత్తులకైతే నేను కుంకుమతో ఓంకారం అయితే రాస్తున్నానండి. మీరు ఓంకారం రాసుకోవచ్చు, లేదంటే స్వస్తిక్ వేసుకోవచ్చు, ఏదైనా సరే వేయచ్చు. అంతేనండి, స్వామివారి కోసం పీఠాన్ని అయితే సిద్ధం చేసేసుకున్నాము. ఇంకా పాలవెల్లిని ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు అనే విషయం మీకు తెలియాలని ఈ వీడియోని అయితే షేర్ చేశానండి. ఒకవేళ మీరు పాలవెల్లిని మామూలుగా గోడకి హ్యాంగ్ చేయాలనుకుంటే నేను ముందు 2 వీడియోలు చెప్పాను కదండి, ఆ 2 వీడియోలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఈ విధంగా మీ దగ్గరున్న వస్తువులతో స్వామివారి పీఠాన్ని పాలవెల్లిని అలంకరించుకోండి. ఇంకా తర్వాత స్వామివారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి,
పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.